మొట్టమొదటిగా దేవుని కృప మనల్ని ఏం చేసింది? రక్షించింది. తన కృప ద్వారా దేవుడు మనల్ని రక్షించాడు. తన కృప ద్వారా దేవుడు మనకు ఆయన కనికరాన్ని చూపించాడు. కాబట్టి వాక్యమే సెలవిస్తుందనంటే రక్షణ అనేది మన జీవితాలలో చాలా ప్రాముఖ్యమైనది. రక్షింపబడిన వారు మాత్రమే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. రక్షణ నిశ్చయిత కలిగిన వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలుగుతారు. రెండవది చూద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చూడండి, అందరూ పాపము చేసి నశించిపోతున్నప్పుడు దేవుడు ఏమంటున్నారనంటే, కాబట్టి నమ్మువారు క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా దేవుడు ఏం చేశాడు? మనలను నీతిమంతులుగా చేశాడు. నీతిమంతుడు అనేటువంటి మాటకు అర్థం ఏంటనంటే, ఎన్నడూ ఏ పాపము చేయనటువంటి వ్యక్తిగా దేవుడు ఒక వ్యక్తిని ఎంచటం. నిజంగా అలాంటి స్వభావం మనలో ఉందా? లేదు. ఏ పాపం చేయకుండా ఉన్నామా మనం? మన స్వభావము ఎప్పుడూ పాపం చేసే స్వభావం. దేవుడు మాత్రం ఎన్నడూ ఏ పాపం చేయనటువంటి వ్యక్తి. మనము ఎప్పుడూ పాపం చేసే స్వభావము. దేవుడు ఎన్నడూ పాపం చేయనటువంటి వ్యక్తి. ఎన్నడూ పాపం చేయనటువంటి వ్యక్తి ఎప్పుడూ పాపం చేసే వ్యక్తితో సహవాసం చేయాలంటే అది సాధ్యం కాదు. ఈ పాపి అయినా పరిశుద్ధుడి కావాలి, లేకుంటే పరిశుద్ధుడైన దేవుడైనా పాపిగా మారిపోవాలి. కానీ పరిశుద్ధుడైన దేవుడు పాపిగా మారే స్వభావం ఎప్పుడూ లేదు. ఆయన ఎప్పుడు కూడా తన స్వభావానికి వ్యతిరేకంగా ఆయన పాపం చేయడు. ఆయన పాపమును చూసి సహించలేని దేవుడు. అలాంటి దేవుడు ఏమనుకుంటున్నాడనంటే, ఎప్పుడూ పాపం చేసే వ్యక్తిని దేవుడు పరిశుద్ధుడిగా, ఎన్నడూ ఏ పాపం చేయని వ్యక్తిగా దేవుడు మార్చాలనుకుంటున్నాడు. అది ఎలా సాధ్యమవుతుందనంటే, కాబట్టి నమ్మువారు అంటే క్రీస్తునందు మన విశ్వాసం ఉంచినప్పుడు యేసయ్య రక్తము ద్వారా దేవుడు మనలను ఏం చేస్తా ఉన్నాడంటే, ఉచితముగా తన కృప ద్వారా దేవుడు ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. అంత మాత్రమే కాదు, దేవుని కృపను గనక మనం పొందుకుంటే మనము పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుడు మనకి సహాయం చేస్తాం. దేవుని కృప మనకేం చేసిందంటే, మొట్టమొదటి రక్షించింది, రెండవది నీతిమంతులుగా చేసింది, మూడవది పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుని కృప మనకి సహాయపడుతూ ఉంది. రోమపత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. దేవుడిచ్చినటువంటి కృపను మనం నిరర్ధకం చేసుకుంటే, దేవుడిచ్చినటువంటి కృపను మనము యోగ్యమైనదిగా ఎంచి కృపలో కొనసాగకుండా దాన్ని వ్యర్థం చేసుకుని గతంలో మనం చేసినటువంటి పాపం వైపు కానీ, గతంలో మనం విడిచిపెట్టి వచ్చినటువంటి అపవిత్రత వైపుకు మనం తిరిగి వెళ్ళిపోతే ఏమవుతుందనంటే, భ్రష్ట మనసుకు దేవుడు తీసుకెళ్ళి అప్పగించేస్తాడు. దేవుడే కనుక తీసుకెళ్ళి భ్రష్ట మనసుకు అప్పగించేస్తే ఇంకెవరు మార్చలేరు, మనల్ని ఇంకెవరు మార్చలేరు. కాబట్టి దేవుడి కృప చూపిస్తున్నాడు కదా, దేవుని కృపలోనే ఉన్నాం కదా, పర్వాలేదులే అని చెప్పి మనం కావాలని మరలా తిరిగి పాపం వైపు వెళితే, మరలా తిరిగి అపవిత్రత వైపు కనుక వెళ్ళినట్లయితే, ఏదో ఒక రోజున దేవుని కృప మనలను సౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా, సంసోనుని విడిచిపెట్టి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కాబట్టి అలా కాకోకుండా దేవుని కృపలోనే నిలిచి ఉండి, దేవుని కృపలోనే కొనసాగుతూ, దేవుడు మనకిచ్చిన కృపలోనే ప్రభు చేసినటువంటి కార్యాలను అనుభవిస్తూ ఆయన కృపలోనే దేవునికి అప్పగించుకుని, మీ చిత్తానుసారంగా ప్రభా మీ కృప ద్వారా నేను పరిశుద్ధతలోనే కొనసాగడానికి, పరిశుద్ధుడిగా నన్ను చేసినందుకు నీ కృప ద్వారా ఆ నీతి మార్గంలోనే నీతిమంతునిగానే కొనసాగడానికి నాకు సహాయం చేయమని, పాపం వైపు కానీ, లోకాశల వైపు కానీ, లోక సంబంధమైనటువంటి కోరికల వైపు మనం ఎన్నడూ చూడుకోకుండా దేవుని వాక్యానికి లోబడి దేవుని కృపలోనే నిలిచి ఉండడానికి మనం ప్రయత్నించే వారిగా ఉండాలని దేవుని సావుకునిగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి సర్వశక్తి గల దేవా మీకు స్తోత్రాలు ప్రభా. మీ కృపను పొందుకున్న మేము కృపలో నుండి బయటికి వెళ్ళిపోకుండా, నిరర్ధకం చేసుకోకుండా, చేదైన వేరు ఏది కూడా మాలోనికి రాకుండా ప్రభా మీ చిత్తంలోనే కొనసాగడానికి, మీ కృపలోనే మేము నడవడానికి మీ కృపా సహాయం మాకు అందరికీ అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.